ప్రత్యేకముగా కథలు నేర్చుకున్నాం. గుర్తుందా? నికోదేము అంటే క్రొత్త జన్మ. అంతకుముందు అంటే మార్పు చెందాడు. ఈ దినాన చునొకసారి క్రొత్త మనిషికి మారటం అండి, క్రొత్తగా మారాలట. ఎట్లా అంటే ఒకసారి చూస్తే బెన్హదదు రాజు అట. బెన్హదదు రాజు ఎవరు? బెన్హదదు ఏ దేశానికి రాజు? సిరియా రాజు. అయితే యెహోరాము ఏ రాజు? యెహోరాం. ఎవరి కుమారుడు యెహోరాము? ఆహాబు కుమారుడు యెహోరాము. అంటే 10 గోత్రాలకు రాజు ఎవరు? యెహోరాం. అయితే చునొకసారి రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం నుంచి సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానును ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక చాలు. ఎందుకని ఇక్కడట అక్కడ సిరియా రాజు బెన్హదదు యొక్క సైన్యాధిపతి ఎవరు? నయమాన్. అతడు పరాక్రమశాలి. కానీ దేవుడు చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకమవుతారో, ఇశ్రాయేలు దేవుని మాట ఏం లేదో, వారిని ఎవరికి అప్పగిస్తాడు? శత్రువుల చేతికి. ఎందుకు అప్పగిస్తాడు? దేవుని బిడ్డలను ఎందుకని ఆ యొక్క శత్రువుల చేతికి అప్పగిస్తాడు? కారణం ఏంటి? బుద్ధి కలగడానికి. మనకు బుద్ధి లేదు, జ్ఞానం ఉందా? లేదు. అయ్యా 9 గంటే 8 గంటలకు వచ్చారు, బుద్ధి ఉందా అంటే ఎంత చెప్పినా మనకేం పడలా. కానీ అయితే ఇక్కడైతే దేవుని యొక్క ప్రేమ, అదిగో ఆ యొక్క నయమానుకు ప్రేమించాడట. నయమాను ప్రేమించి, ఇదిగో నువ్వు వెళ్ళు, నేను నీకు జయం కలుగజేస్తాను. జయం అంటే విక్టరీ. ఎవరికి? చూడండి, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేశాడు. అందుకని దేవుడు అట అండి, దేవుడు ఎవరు కొనుక్కున్నాడు? ఎక్కువగా ఎన్నిక లేని వారిని, అన్యులను. అందుకనే అసలు అభిషేకించాడు. మొట్టమొదటిగా అభిషేకించింది ఎవరిని? దేవుడు. మొట్టమొదటిగా అభిషేకించింది ఎవరిని? దేవుడు. విన్నాడా? దేవుడు మొట్టమొదటిగా అభిషేకించింది ఎవరు? రాజుకు కాదు, మొత్తం అభిషేకించింది అన్ని రాజు, దేవుని ఎరిగిన వాడు. ఏమండి విన్నారా? చదవం బైబిల్. చూసారి యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 45:1 2 వచనాలు. అతని పక్షం జనము జయించుటకు నేను అది కుడి చేతిని పట్టుకొని నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు. ఎవరండి? ఎవరు అభిషేకించాడు? కోరేష్. ఎవరైనా ఏ దేశం రాజు? మాదీయ పారసిక రాజు. అలాంటి వారిని ఏర్పాటు చేసుకున్న దేనికోసం? తన ప్రజలకు విముక్తి కలగడానికి. కానీ ఇక్కడ అందుకనే ఆ యొక్క కోరేషు. ఏ ఊరు కోరేషుది? ఏ రాజ్యము? మాదీయ పారసికలే. ఇక ఎక్కడది? ఇప్పుడు చదువుకున్నామే, ఏంది?
సిరియా దేశము, సిరియా అనగా దమస్కో, సిరియా అనగా ఏలాము అండి. చాలా ఉన్నవి కానీ మనం మర్చిపోతున్నాం. ఇప్పుడేంటి ఈ ప్రస్తుతం ఏంటి అది? ఇప్పుడు ఏంది? కాదు. ఇప్పుడు ప్రస్తుత దేశంలో ఉన్నది ఏంటది? ఇరాన్. అంటే మనకు తెలియట్లా, బైబిల్ చదువుగా తెలియదు. కాబట్టి అలాంటి ఇరాన్ దేశంలో ఉన్న సైన్యాధిపతుల్ని పంపించి దేవుడే జయములు చేసేది ఎవరికి? శత్రువులకు. అదేంటండి? దేవుడు నమ్మిన వారిని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. కానీ ఎందుకని? దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని మాత్రం విడిచిపెడతాడు. కాబట్టి గుంపులు ఎవరండి? ఆరామీయులు. ఆరామేంటండి? ఆరామీయులు ఎవరు? ఆరామీయులు అంటే వాళ్ళే, సిరియాలే. ఆరామీయులు అనగా సిరియా అనగా వాళ్ళే, ఏలం అనగా వాళ్ళే. కాబట్టి గుంపులు వెళ్ళి జయించారట. అది వలన యెహోవా కృప వలన జయం కలుగజేశాడు. అతడు సైన్యాధిపతి, తన రాజు నుండి ఘనుడై, అంటే గొప్పవాడు. అలాంటి గనుడట ఇదిగో ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి యుద్ధం చేసి ఒక చిన్న చెరగ అంటే బానిస పిల్లగా. ఆ బానిస పిల్ల ఏంటి? నయమాను ఇంట్లో పరిచర్య అంటే ఇంగ్లీష్లో అంటే యంగాల్ అండి. యంగాల్ అండి. అందుకనే యంగ్ మ్యాన్ ఏం చేస్తారండి? యంగాల్ కానీ మ్యాన్ కానీ బాగా దేవునికి సురుకైన పని ఉండాలట. ముసలి చేయలేదు పని, కానీ యంగ్ స్టార్ చేయాలట. కాబట్టి అందుకనే ఇక్కడ ఆమె వచ్చి పనిచేస్తుంది. అయితే పనిచేసినప్పుడు నయమానట చూడటానికి బాగున్నాడు బహిరంగంగా, మనం కూడా చూడటానికి బాగున్నాం, కానీ లోపల మాత్రం అనేక జబ్బులు ఉన్నవి అండి. మనము బాగా బట్టలు వేసుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, చూడలేక మాత్రం శరీరం లోపల తెలుసు కన్నా వ్యాధి. ఈయనకైతే కుష్టి వ్యాధి ఉంటుంది. ఏ వ్యాధి? కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధి కలిగిన వాడు యుద్ధానికి వెళ్తాడా? వెళ్తాడా? చెప్పడని కుష్టి వ్యాధి కలిగిన వాడు యుద్ధానికి వెళ్తాడా? ఎట్లుంటాయి? చేళ్ళు అని కాళ్ళు చేతులు కొరుక్కుపోయి ఉంటాయి, రక్తం కారుతుంటాయి. ఎవరికి? కుష్టి వ్యాధి కలిగిన. అలాంటి యుద్ధం ఉంటాడా? కానీ అది కాదండి. ఇదిగో లోపల అంతరంగంలో పాపం అనే కుష్టు ఉంది. ఆ కుష్టు బాధపడుతున్నాడు. బాధ చూసింది, అంతరంగం చూసింది యొక్క చిన్నది అండి. ఆ చిన్నది సువార్త పఠించింది. ఎవరిని? అమ్మా చూడ మూడవచనం. శ్రోమలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేనెంతో కోరుచున్నాను అండి. సోముల దగ్గర నా యజమానుడు ఉన్న ఒక ఆయన అంటే సోముల దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు. నా ఏలినవాడు ఎక్కడికి వెళ్ళాలా? కాబట్టి ఈయన కలిగి కుష్ఠరోగం మానుతుందని చెప్పిందంటే ఎవరికి? ఆ యొక్క నయమాను భార్యకు. ఆ మాట ఎప్పుడైతే భార్య చెప్పిందో ఏమంది? చిన్న మాట విన్నదా? మనమైతే నీకేం తెలుసు పిచ్చిదానా పో. కానీ ఇక్కడైతే చిన్నదాని మాట విన్నారు. ఎవరు? యజమానుడు అన్నాడు. రాజుగారు వర్తమానం పంపాడు. రాజుగారు ఇదిగో నాకు కలిగిన కుష్ఠరోగం మాన్పుదామని అదిగో సోమరాజు దగ్గర పంపయ్యా. ఆ రాజుగారు కొండి స్వయంగా ఎంబడి రాస్తున్నాడు, ఉత్తరం రాస్తున్నాడు. ఎవరికి? సిరియా రాజు గారికి. సోమరాజు గారికి ఏమండి? రాజు గారికి రాస్తున్నట్ట. ఇదిగో నా యొక్క సైన్యాధిపతి కలిగిన కుష్ఠరోగం నువ్వు మాన్పో. కాబట్టి ఏమండి గిఫ్ట్ ఇస్తా. ఏంటిది? 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయలు. ఏంటిది? బంగారము, 10 దుస్తులు. కాబట్టి ఈ పత్రిక తీసుకెళ్ళంట. పత్రిక ఎక్కడికి? ఇశ్రాయేలు దగ్గర తీసుకెళ్ళంట. ఆ ఇశ్రాయేలుకు తెలుసా? కానీ 5 చదువు 5
సిరియా రాజు ఆ. నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని. అంటే లెటర్ పంపించాట. ఎవరు? సిరియా రాజు. ఏమని కాదు, సిరియా పంపించాడు దూత చేత. అంటే ఒక వ్యక్తిని పంపించాడు అండి. ఏమంది? అయ్యా ఏమన్నాడు? ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు 20 మణుగుల వెండి 1,20,000 బంగారమును 10 దుస్తులను బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాడు. అంటే రాజుకు ఇచ్చారట అని చెప్పింది ఎవరిని అని చెప్పి సెంద చెప్పండి. ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త నా ఏళ్ళ వాళ్ళు ఉన్నాడు. మనం ఏమండి? అయ్యి అక్కడికి దేవుని దగ్గరికి వెళ్తున్నా, పక్క దగ్గరికి వెళ్తున్నావు. వెళ్తున్నావు, పక్క దగ్గరికి వెళ్తున్నావు. అసలు దేవుని దగ్గరికి వెళ్ళట్లా. ఇది వాళ్ళు చెప్పిన మాట, ఏం చెప్పిన మాట వింటాం కానీ అసలు దేవుని మాట వింటామా? వాక్యం మాట వింటామా? వాక్యం వింటుంది కానీ మనైతే అదిగో వేరే దారులు చూసుకున్నాం. అది దారి కాదు. కాబట్టి ఇక్కడండి ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరి రక్తం కార్చింది ఆ దేవుడట. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆత్మపూర్ణంగా. ఈ రాజుగారంట తన వస్త్రాలు చింపుకున్నాడు అండి. చింపుకొని గుణం పట్టు కట్టుకున్నా. అయ్యా వాళ్ళకి కలిగి వస్తుగా నేను మానవులకు నేను దేవుడినా, దేవుడు ప్రతిగా ఉన్నానా అన్నప్పుడట ఎప్పుడైతే ఈ వార్త ఆ యొక్క అండి ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త తెలిసిందండి సంగతి. ఆ ప్రవక్త చేశాడు, ఇదిగో ఇశ్రాయేలులో ప్రవక్తను నీకు తెలియదా? రమ్మన్నదండి. కాబట్టి కబురంపాడు. ఇప్పుడు వస్తున్నాడు నయమాను. చూడండి ఎందుకు చూద్దామా? ఎందుకు వచ్చినాం? నయమాను గుర్రముతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి. చూడండి, రథములతో గుర్రంతో వచ్చాడట. ఎక్కడికి వచ్చాడు? ఎలీషా యొక్క ద్వారం, ఇంటి ద్వారం కొంచెంటే ఆ యొక్క గుమ్మంతకు వచ్చాడట. వచ్చి నిలిచున్నాడు. ఎలీషా నీవు యోర్దాను యోర్దానుకి వెళ్ళి 7 మారులు స్నానము చేయమని నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఒక దూతను. ఎవరైనా దూత? గెహాజీ. అయ్యా ఇదిగో నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? అదిగో యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయి. నీ యొక్క ఒళ్ళు బాగవుతావు, శుద్ధుడవుతావు, వెళ్ళు అంటే ఈ నయమాను అండి ఏమన్నాడు? అందుకు నయమాను కోపము తెచ్చుకో. ఎందుకు కోపం ఎందుకండి? వెళ్ళి ఏర్దాను మొదలదు అంటే ఇది అండి. కోపం తెచ్చుకోవడం, కోపము మనకు కోపం ఎక్కువ. కోపం తెచ్చుకొని ఏమన్నాడు? కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమున తన చెయ్యి రోగముగా ఉన్న అంటే ఇప్పుడు టచ్ అట్టరా ఏడా వచ్చి టచ్ అంటుంది పట్టుకోవాలగా. అది రోగం ఉన్న స్థలంలో అండి ఆయన చెయ్యి పట్టుకొని ఆ చెయ్యి ఆడించి అంటుంది. అంటే చూస్తూ ఉంటుంది. పో బాగుంది పో, ఏమిస్తావు? ఇవి ఖర్చీపులు, నూనెలు అండి. వ్యాపారం ఏమంటే వ్యాపారం అండి. ఎక్కడ వ్యాపారం చేసేది? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 21:13. మత్తయి 21:13 త్వరగా. మత్తయి 20:13. నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది అండి. నా మందిరం ప్రార్థన మందిరం రాయబడింది. అయితే మీరు
అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడి వారని గ్రుడ్డివారును కుంటివారు దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులు కాబట్టి నా మందిరము ప్రార్థన మందిరం అనబడుతుంది. క్రయవిక్రయం చేస్తున్నారు. ఏంటిది క్రయవిక్రయం అన్నది? కొనటం, అమ్మటం, కొనటం, డబ్బులు తీసుకోవటం, నూనె వేయటం, డబ్బులు తీసుకోవటం అండి. అయ్యో ఆడించడం వస్తుంది, అది కాదట. ఇప్పుడు జనాలు అదే ఎక్కువ అండి. స్వస్థత రండి, దగ్గరండి, స్వస్థత కూడికలు. స్వస్థత ఆంతన స్వస్థత కాదు, బాహ్య స్వస్థత. కానీ ఇక్కడ రౌద్రుడై అది నా యొద్దకు వచ్చి రోగుల స్థలములో ఆయన చెయ్యి ఆడించి నేను కుష్ఠరోగం మానుకునుకుంటే నా యొద్దకు రాకుండా వెళ్ళిపోండి, దగ్గరికి అని రౌద్రుడై వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? తిరిగి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు. అందులో ఒక ఆయన తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటేని దమస్కు నదులైన అభినాయును పర్పారును ఇశ్రాయేలు దేశంలో. ఏ దేశం అంట? దమస్క్ నది. దమస్క్ అంటే సిరియా దేశములో మా దేశంలో ఉన్నాయి అండి. పర్పారును అభినాయున్నాయి అంటే ఆ నదులు చాలా గొప్పవండి, లోతైనవి. ఇక్కడ యోర్దాను నది అంత మట్టి చూడండి, అంత మట్టి. కానీ మట్టిలో నుండి వచ్చిన నీవు ఏమైంది? మట్టికి వెళ్ళాల్సి ఉంది. మట్టిలో మాణిక్యం ఉంది, తెలియట్లే ఎవరికి. కాబట్టి ఒకసారి యోచించండి. ఇప్పుడు ఎప్పుడైతే నయమట దగ్గర చేస్తున్నాడు మా దేశంలో అండి. అయితే అందులో ఒక ఆయనట, ఒక సేవకుడు, అయ్యా ఒకవేళ ఆయన అంటే గొప్ప కార్యమని చేయవా అంటే గొప్ప కార్యం చేయవా? చేస్తావు, కానీ ఇది చిన్నదే కదా, చెయ్యి అండి. నువ్వు వెళ్ళి యోర్దానుకి వెళ్ళి మునగమని చెప్పింది ఏంటి? అది చిన్న మాటే కదా అన్నప్పుడు అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమంటే నియమించినలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు కదా. ఎందుకంటే గొప్ప కార్యం అంటే నయమాన కొనండి, చాలా ఆచితుంది, పలుకుబడి ఉంది. రాజుగారికి అని రాజుగారిని కోరితే ఏమని ఇస్తాడు, కానీ గొప్ప కార్యం చేయమంటే చేయవా? ఇవన్నీ చిన్నదే చెప్పిందిగా, చిన్నదేగా. ఏముంది? వెళ్ళి స్నానం చేయరాదు అంటే ఆయన మాట విని యోర్దానుకి వెళ్ళాడు. స్పీడ్గా గుర్రంతో రథంతో వెళ్ళాడు. ఒకసారి మణిగాడు, లేచాడు, చూస్తున్నాడు శర్మము, మళ్ళీ చూశాడు. అక్కడ 6 మార్లు మునిగి లేచాడు, కానీ ఏమీ లేదు. బాగుందా? ఎప్పుడైతే 7వసారి మునిగి లేచాడో తన దేహం అంట పసిపిల్ల దేహము. ఏ దేహం అంట అంటే పసిపిల్ల అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మాంసం అంటుంది, పసిపిల్ల మాంసము ప్లస్ పరిశుద్ధత ఉంది. అందుకని చూడండి, యోబు అంటున్నాడు. యోబు గ్రంథం ఒకసారి, యోబు గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనం, 33:25. వారి మాంసము ఎవరు? ఎప్పుడైతే ఆ యొక్క యోబు యొక్క మాంసం అట్టుంది, అంతకుముందు ఎట్టుందండి చెప్పరండి. యోబు శరీరం ఎట్టుంది? కురుపులు సీము రక్తము కారుతుంది. అంటే వాక్యం తెలియట్లే మీకు. యోబు అంటే ఏందనుకుంటున్నారు, కానీ యోబు శరీరం ఎట్టుందండి? అయ్యో బాగా పాడైపోయిందంట. అలాంటి పాడైపోయిందండి ఏమన్నా ఇప్పుడు చదమ్మా. అప్పుడు వారి మాంసము బార్ర మాంసం అంటే అండి ఆరోగ్యం ఉంది. ఏంటి మాంసం అట్లా అన్నది ఫ్రెష్ ఉన్నట అండి. చిన్నాటి
అంటే ఏ స్థితి? చిన్నప్పుడు ఎట్టున్నాడు నయమాను తెలియదు. మధ్యలో పాపం ఏంది కాబట్టి వారి మాంసమట పసిపిల్ల దేహం వలైంది. ఎప్పుడు అంటే ఏముంది? ఈ యొక్క యుద్ధంలో ఉంది యేసు రక్తం ఉంది. యేసు రక్తం ఉండి ఏంటి? ప్రతి పాపం కడుగుతుంది. మరి ఎప్పుడైనా నీ యొక్క శరీరం కడుగుతా ఇష్టపడుతున్నాడు ఆయన? వస్తావా ఆయన దగ్గరికి? కడుక్కొని మళ్ళీ పాపం చేస్తే కొనదు. అంటే రక్షింపడి మళ్ళీ పాపంలోకి వెళ్తే క్షమాపణ లేదు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతేనేమాట చూసుకున్నాడు తన యొక్క చర్మాన్ని, ఎప్పుడైతే బాగుపడ్డాడో ఏమన్నాడు? 15 వచనం 15. దైవజనుడు చెప్పినట్లు అతను పోయి దైవజనుడు చెప్పినట్లు ఎవరు చెప్పినట్లు? ఎవరండి? దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదికి 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. అతడు తన పరివారముతో కూడా, తన పరివారం ఉన్నది ఎంతమంది వచ్చో తెలియదు. ఒక సైన్యాధిపతి దగ్గర అండి ఎంతో మంది ఆర్మీ ఉంటారు. ఆర్మీ వాళ్ళందరూ వచ్చారండి తన పరివారముతో. దైవజనుడి దగ్గరకు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు కోప్పడ్డవాడు ఏంటి? అతను నా యొద్దకు వచ్చి అరవల చోటున తన చెయ్యి ఆడించి నా కుట్రకు మానుకోనుకుంటే అతను లోన నుండి చెప్తాడా వెళ్ళమని. అసలు మగం చూడలేదు నేను. కానీ ఇప్పుడు అట్లా మరలా తిరిగి వస్తుంది. ఎక్కడికి? ఎక్కడైతే దైవజనుడు ఉన్నాడో అండి అక్కడ మ్యాన్ ఆఫ్ గాడ్ దైవజనుడు. అలానే దైవజనుడికి వచ్చి అట్లా పరివారంతో వచ్చి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి ఎవరి ముందర? ఎలీషా ముందర నిలిపించి చిత్తగించము అయ్యా నువ్వు క్షమించయ్యా అండి. ఎంత అండి వినయము? ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడండి. నేను ఎరుగుదును. ఎందుకని? చూడండి, ఇదో ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమందడ ఏ దేవుడు లేడు. ఎవరండి? దేవుని ఎరగని వాడు, దేవునితో సావాసం చేయనివాడు అండి, విగ్రహ పూజించేవాడు, విగ్రహాన్ని అని ఎప్పుడు వెళ్ళి సేవ చేసేవాడు. అలాంటి వాడటండి అయ్యో ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమందంతండి ఆల్ ద వరల్డ్ ఏ దేవుడు లేండి నేను నమ్ముచున్నాడా? ఏమన్నాడు? ఎరుగుదును. అట్లా రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడా. ఎట్లా అండి? రుచి చూసింది. మనం అనేక రుచులు చూస్తాము ఈ రోజున. కానీ మన వాక్యం రుచిందా అనుకో, రుచొద్దు, వాక్యం వద్దు అండి, అయిపోయినప్పుడు వెళ్ళిపోతాం మన ఇష్టం. కానీ అది కాదట. యేసుని ఎరిగితే నీకు అనేకమైన దీవెనలు వస్తాయి. నువ్వు అనేకులు లక్షిస్తావు, అనేకలు పాప పనులని లాక్కొస్తావు. కానీ అయితే ఇక్కడ చెప్తానండి, ఎలీషా యుద్ధకు వచ్చి అయ్యా ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమందు ఏ దేవుడు లేదని నేను ఎరిగితినా. నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా. అంటే ఇప్పుడు బహుమానం వద్దంటారా అండి? అక్కడ 1,20,000 మణుగుల వెండి అండి, 20 మణుగుల వెండి, 1,20,000 బంగారమును, 10 దుస్తులు వద్దంటారా? మనం అయితే ఇంకా తీసుకురా. ఎందుకంటున్నాడు? నేను దైవజనుడు, నాకొద్దు. మరి ఈ రోజు అడుగుతారా ఎవరన్నా? ఈ రోజుల్లో డబ్బులు వస్తుంటే వద్దంటారా? చెప్పరండి, వద్దంటారా? ఎందుకంటారు? ఎందుకన్నారు? ఇంకా తీసుకురా, స్పాన్సర్ అయ్యి పెద్ద నెల చేయి. అది ఏమంటున్నాడు? నాకొద్దు. ఎలీషా ఎవరి సంధిలో నేను నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేదియో తీసుకొనను అని చెప్పాను. నాకేమొద్దయ్యా, వద్దు.
మరి ఈ రోజులు అట్లున్నారా? ఏమండి? స్వస్థ వచ్చింది కూడా స్వస్థ వచ్చింది అండి, డబ్బులు తీసుకోండి. కానీ అది కాదు దేవుని యొక్క వాక్యం. ఈరోజు అదే వాక్యంగా లేదు, ఆ వాక్యం చెప్పరు. తీసుకురండి తీసుకురండి తీసుకురండి, మీ కుటుంబం వర్ధిల్లుతాయి. కానీ ఇతనికి అది కాదండు. ముందు వాక్యం హృదయంలో ఉండాలి. దేవుడు నీతో ఉంటే అవన్నీ అవసరం లేదు. దేవుడు నీళ్ళు కలిగి ఉంటే ఎప్పుడు ఆనందం సంతోషమే. కాబట్టి అయ్యా నాకు వద్దు అంటున్నాడు. సరదేమంటున్నాడు, నయమాను అతన్ని ఎంత బతిమాలినను, ఎంత బతులు అండి, ఎన్నడి ఎంత ప్రజలు అంటే అయ్యా అయ్యా తీసుకో 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 అంటే ఎట్లుంది మనకు? నువ్వు బతిలాడితే ఏం చేస్తావు అండి? అమ్మ తీసుకో తీసుకో అయ్యా తీసుకో అంటే ఏం చేస్తావు? ఎంత బతిలాడండి, ఎంతసేపు బతిలాడాలి రాయబల్లా, ఎంత బతిమాలను అతను నాకు అతడు ఒప్పకపోయాడు. ఒప్పకండి నాకు వద్దు పో. అప్పుడు అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను, అయ్యా ఒప్పుకుంటాడు ఇక్కడ, యెహోవాకు తప్ప దహన బలి ఉంది, నా సమస్తం అప్పగిస్తాను ఆయన, నా యొక్క దేహాన్ని దహనబలిని, నా యొక్క సర్వశరీరాన్ని అంటే ఎట్లా చూడొకసారి రోమపత్రిక 12:1 రోమపత్రిక 12:1 రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధములు దేవుని అనుకూలములై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యాన్ని బట్టి అయ్యా మేము బతిమాలుతున్నాండి. దేవుడి ఎవరి వల్ల? దేవుని వాత్సల్యం అంటే ప్రేమను బట్టి బతిమాలుతున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. సహోదరా ఒక్కసారి ఆలోచించేయండి, ఇదిగో మీ శరీరమును సర్వస్వం నుండి సమర్పణ ఏంటండి? సజీవ యాగం ఉన్నది, ఉన్న పాటునే. ఎవరు ఇస్తారా? ఉన్న పాటున ఇస్తారా? ఇప్పుడు నయమంతుడు సజీవ యాగముగా అయ్యా నేను బలిస్తా, ఇస్తాను. దేవుని వాత్సల్యం బట్టి బతిమాడుతున్నాడు. ఇక్కడేమో బతిమాడు ఎవరు? నయమాను నాకొద్దన్నాడు. కండి బతిమాడుతున్నాడు అండి. అయ్యా వాస్తుంది అంటే ఇప్పుడు ఏం చే నయమాను, అయ్యా బలులు మాత్రం నీకే అర్పిస్తా. ఏం బలి? నా సర్వస్వానికి ఇస్తున్నా, నావన్నీ నీవే. పాట మాత్రం అవన్నీ నీవే. ఉట్టిదే పాటలు మాత్రం బాగా పాడతావు, నిజమేనా? యాడా నీ ఎన్ని అంటే మరి నీ యొక్క సర్వశరీరంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కన్ను ఏం చూస్తుంది? మంచి అంటే నీ కన్ను చెడు చూస్తుంది. నీ చెవులు ఏమింటున్నవి? చెడు ఉంటుంది. నీ నాలుక, నీ పెదవులు ఏం మాట్లాడుతుంది? కానీ అందుకని ఇక్కడ ఉంటాడు, అయ్యా నా యొక్క దహన బలులో యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పింపను. అస్థిరమైన దేవతల కంటే అండి ఇప్పుడు అండి ఏముంది మన ఉదయంలో? ఏముంది? విగ్రహం ఉంది. అది ఎవరు తెలియదు విగ్రహము అంటే. విగ్రహం ఏంటండి? విగ్రహం ఏంటండి? ఎప్పుడైతే అంటే మన ఇల్లును ప్రేమించి అంటే వాక్యాన్ని ప్రేమిస్తావా? వాక్యం ప్రేమించాం. మళ్ళీ కుటుంబంలో ప్రేమిస్తాం. కుటుంబంలో ఇది కావాలా కాబట్టి ఇది అయిపోయేదాకా పోవద్దు ప్రార్థనకు. ఏంటది అంటే ఏంది అర్థం? అంటే మనమండి మన ఇంటి పని అయిన తర్వాత అప్పుడు వెళ్దాం అడిగి. నిజమేనా? అంటే ఏం ప్రేమిస్తున్నాం? మరి ఇల్లు ప్రేమిస్తున్నాం కదా. అదేంటిది? విగ్రహము. ఇక్కడ ఏమన్నాడు నయమాను? నవేనుడు ఇతర వ్యర్థమైన అంటే వ్యర్థం అంటే వ్యానిటీ అవన్నీ పనిచేయగవు. వ్యానిటీ అంటే వ్యర్థమైన దేవతలు అంటే 33 కోట్ల దేవతలు ఉన్నారు అంటే వాళ్ళు జీవం ఉందా? లేదు. కానీ అది వ్యర్థమైన దేవతలు.
నేను అర్పించను. 2 కంచెర గాడిదలు మోయుపాటి అయ్యా నేను మాత్రం అర్పించను. ఎవరికి? నీకు తప్ప ఎవరికి అర్పించనయ్యా. ఏంటిది? నా యొక్క శరీరాన్ని, నా సమస్తం వస్తున్నాను కాబట్టి ఇప్పుడు న్యూ మ్యాన్, క్రొత్త మనిషి. ఎవరు అంటే ఇప్పుడు పాత మనిషా ఏమైపోయాడు? నవీనమయ్యాడు. అంటే విగ్రహం చేశాడా? మనమైతే మళ్ళీ పోతాం వెనక్కి, మళ్ళీ లోకానికి వెళ్తాం. లోకంలో ఏముంది అంటే శరీరం కావాల్సిన వస్త్రాలు, శరీరం కావాల్సిన అంటే ఆభరణాలు, శరీరం అంటే నీ ప్రాణానికి ఏం కావాలట? మంచి భోజనం కావాలి ప్రాణానికి. శరీరానికి ఏమో వస్త్రాలు కావాలా, ప్రాణానికి ఏమో తిండి కావాలా. కాబట్టి అది కాదు. కానీ 8 సంవత్సరాలు కొత్త మనిషి మారుతావా? ఎప్పుడైతే ఇక్కడట చెప్పుతూ ఏమన్నాడు? 2 కంచెర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైనా నాకు ఇప్పించకూడదు. ఎందుకని? 2 కంచెర గాడిద యొక్క మన్ను కావాలంటే ఏమన్నది? యోర్దానులో మన్నుందే, ఆ మన్ను నుండి స్వస్థత ఇచ్చింది. అంటే ఈ మన్ను ఎవరు? యేసుక్రీస్తు నిన్ను అనుసరించాడు. ఆ మన్ను, ఆ మన్నులో చాలా ఉన్నాయి. అల్యూమినియం ఉంది, కాల్షియం ఉంది, సోడియం ఉంది. దేంట్లో? మనలో ఉన్నాయా? మనలో కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నవి అమ్మా? కాల్షియం తగ్గింది, కాల్షియము. ఏం కావాలా? పొటాషియం తగ్గింది, మెగ్నీషియం తగ్గింది. అంటే మనలో ఉన్నాయన్నమాట. కాబట్టి అందుకనే ఇవన్నీ మట్టికి పోవాల్సి ఉంది. కాబట్టి 2 కంచెర గాడిదలు అంటుంది. కంచెర గాడిద అంటుంది. గాడి తెలుసు, కంచెర గాడిద వేరు. బరువులు మోసేది, బరువులు ఎప్పుడు దాని మీద మోయటమే. ఈ గాడిదలు కాదు. నువ్వు కూడా గాడిదవే అని మోస్తావా దేవుని భాగమని? యేసు ప్రభువు మోసింది గాడిద. ఏ గాడిద? మళ్ళీ ఏప్రిల్ వస్తుంది కదా, అప్పుడు మార్చి నెలలో ఉంది. అప్పుడు చదువు. ఆ యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనున్నప్పుడు, అయ్యా నా యజమానుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా నా యజమానుడు ఎవరైనా? యజమానుడు ఎవరు? బెనహదదు, సిరియా రాజు అట్లా. నా యజమానుడు రిమ్మోను గుడి ఏంటంది? అదిగో గుడి అంటే గుడి. ఏ గుడి? రిమ్మోను గుడి. అందుకనే ఆ యొక్క అపోస్తలకార్యం 10వ అధ్యాయంలో ఒక గుడి ఉంది. ఏ గుడి? అర్థమేదేవి రాపన్నా కాబట్టి అది రిమ్మోను గుడి. ఆ గుడికి అండి నా యజమానుడు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో. ఎప్పుడు ఆ యొక్క వచ్చాట ఎవరు? యజమానుడు వచ్చి ఈయన చేతి మీద, ఏమి చేతి మీద? నయమాను చేతి మీద వాళ్ళు అంటే పడుకున్నాడు. నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినాడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా, అయ్యా నేను నమస్కారం చేసి ఎవరికెళ్ళి? నా యజమానుడితో పాటు నా చేతి మీద ఆనుకున్నాడయ్యా. ఎవరి చేతి మీద? నయమాను చేతి మీద ఆనుకోండి. ఎవరు అనుకుంది? యజమానుడు. ఎవరైనా బెనహదదు అని నా చేయి మీద ఆనుకున్నప్పుడు అది నమస్కారం చేశానయ్యా. ఎవరికి? ఆ దేవతకు. కానీ నాకు క్షమించు చెప్పగలవా? క్షమించమని చెప్పగలవా? నీ పాపాలను క్షమించి చెప్పగలవా? చెప్పగలేం. కాబట్టి అయ్యా నేను రిమ్మోను గుడికి వెళ్ళానే తెలియక. ఆ గుడిలో కండి అదిగో బయటికి లోనికి రానియరు. రాస్తారా? గర్భంలోకి రాస్తారా గుడిలోకి? చెప్పండి. చూసారా మీరు? రానియరు. అక్కడ నుంచి పెట్టుకుని వెళ్ళిపోతాం. లోనికండి పూజారి మాత్రం అక్కడికి వెళ్ళాలా, ఎవరు వెళ్ళకూడదు. ఆ గంట కొట్టి వెళ్ళిపోవడం. ఇట్లా గంట కొట్టి అంటే మేము వచ్చామయ్యని కట్టుకుని వెళ్ళిపోవడం. అది కాదు.
ఇక్కడ మేము వెళ్ళానయ్యా ఆ గుడి దగ్గర అండి రిమ్మడు వచ్చి నమస్కారం చేశారయ్యా, నన్ను క్షమించు అంటే అంటే క్షమాపణ. ఎవరికైనా క్షమాపణ. అందుకనే చూడొకసారి లూకాసు వార్త 23వ అధ్యాయము 34 వచనం. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఇదిగోని క్షమాపణ. ఏమున్నది? యేసు శిలువలో పలికిన క్షమాపణ. అయ్యా ఇది తెలియదు, క్షమిస్తాను. నన్ను కొట్టారు, నన్ను ఇదిగో బల్లతో పొడిచారు అండి, తల మీద అండి ఆ యొక్క మొల్ల కిరీటం అల్లి రక్తం కాల్చుగానే మాట్లాడా ఆయనను వారికి ఏం చేయడు దేవుడు. మరి నువ్వు క్షమిస్తావా? ఎట్టిపడి క్షమించాం. ఎందుకని రే వాడు చేశారా అంటే అవి మర్చిపోవాలా. అందుకనే ఇరుకున్న వాడు ఏం చేయాలి? మరి మర్చిపోవాలా. ముందు వాడి కొరకు వేగిరిపడాలా. ఎందుకు మర్చున్నారు? గత సంవత్సరంలో మర్చిపోయావా? మళ్ళీ గుర్తు చేసుకుంటావా? అయ్యొద్దు. కానీ ఇప్పుడు వెనుకున్న వాటిని మర్చిపోయి ముందు వాటిని వేగిరిపడతావా? అప్పుడు నీకు కృపిచ్చాడు దేవుడు. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి సిద్ధపడతావా? ఎప్పుడైతే ఏమన్నాడండి, అయ్యా నన్ను క్షమించమన్నాడా యెహోవా, నీ దాసుడైన నన్ను క్షమించును గాక అని అనేది. అయ్యా దేవుడు క్షమిస్తాడు, నిన్ను కాదు. కానీ మనం అంటాడు ఆయన దగ్గర క్షమించడు కాదట. యెహోవా క్షమిస్తాడు. మనమైతే కాలు మీద పట్టుకో కాలు పట్టుకో. కానీ ఆయన అండి యెహోవా క్షమిస్తాడట. అప్పుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఎవరు? కాబట్టి ఇంకా తర్వాత ఉంది కానీ అది వేరే సంగతి వద్దు. కాబట్టి అండి కొత్త మనిషి తయారయ్యాడు. మరి నువ్వు అవుతావా? ఈ మాట విని ఈ వాక్యని ప్రభా నా హృదయాన్ని ఒకసారి సంధించండి. నేను గరిష్ఠుగా ఉన్నాను, నీకు నీ చేయరాని కార్యములు వ్యతిరేకం చేశానయ్యా, ఇప్పుడు క్షమించి ఇదిగో దేవుని ఎరగని అన్యజనుడు నీ సంతకొచ్చి ప్రభా ఇదిగో ఆ యోర్దాను నదిలో మునిగినట్లుగా నేను కూడా నీ యొక్క సన్నిధిలో అండి బాప్టిజం తీసుకొని అయితే దేవుని యొక్క ఆత్మ పొందాల, పరిశుద్ధాత్మ. అప్పుడే నువ్వు శుద్ధుడవుతావు, లేకపోతే శుద్ధుడు కావు. కాబట్టి ఒకసారి యోచించి ప్రభా ఈ సమయంలో అదిగో ఆరాము రాజు, సిరియా రాజు అండి నీ ఎద్దకు వచ్చినట్లుగా తండ్రి మేము కూడా నీ ఎద్దకు వచ్చామయ్యా. మేము కూడా దేవుని ఎరగని వారమే, దేవుణ్ణి లక్ష్యంగా అంగీకరించాం. కాబట్టి అందుకనే ప్రభా మేము మీ చెంతకు వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఇంకా నీ నామాన్ని గుర్తిరగలేక వడ్లవాని కుమారుడు ఇదిగో మరియమ్మ యోసేపుల కుమారుడు లెక్కజల్లు ఆడుకున్నారు అంటున్నాం కాదు. కానీ ప్రభా మిమ్మల్ని క్షమించి మీ యొక్క నామలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరచడం ప్లాన్ చేసుకుందాం. దేవుద్యమాలు దీవించగా ప్రార్థన. కృప మహిమ పరలోక తండ్రి మీ కొన్నాళ్ళు ప్రత్యేకంగా ప్రభా ఈ నూతన సంవత్సరంలో 3వ పునరుద్ధానంలో క్రొత్త మనిషికి మారిన మహిమను ప్రభా ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకొని మేము కూడా అలాగనే మారాలయ్యా. ఎప్పటి నుంచో నయమాలైతే విగ్రహారాధన రిమ్మోను గుడికి వెళ్ళి ఎప్పుడో నమస్కారం చేసి ఉన్నాడు. కానీ అయితే ఇప్పుడు మాత్రం ఆ చాలకి పోవట్లా నిన్ను కలిగి ఉన్నాడు కాబట్టి ప్రభా తన జీవితంలో కలిగి ప్రభా ఇక నుంచి మరి ఎన్నడూ ప్రభా తన యొక్క స్వదేశానికి వెళ్ళిన కానీ ప్రభా ఎంతమంది మార్చడం మాకు తెలియదు. కానీ అయితే తండ్రి నువ్వు కొనమట్టుకు వాడుకున్న దేవా, అందులోనే కూడి వచ్చిన బిడ్డలను దీవించండి. సంఘానికి జ్ఞాపకండి వారు కూడా ప్రభా ఈ వాక్యం తెలుసుకొని వాక్య ప్రకారం ప్రవర్తన సాయం తెచ్చాం తండ్రి ప్రభా. కాబట్టి ఇదిగో ప్రత్యేకంగా ముందున వారిని ఎగురపరచండి. ప్రతి వారు కుటుంబాలను దీవించండి ప్రభా. అనేక మంది ఇంకా రాలేదు ప్రభా, క్షమించండి. ఎందుకంటే నువ్వు క్షమించి దేవుడైన ప్రభా అనేక మంది రాలేకపోతున్నారు. అని ఒకసారిగా నీ పరిశుద్ధాత్మ కుమ్మరించండి. ఈ దినం ఏమో సమస్య నాకు తెలియదు కానీ ఒక్కసారిగా నీ రెక్కల నీళ్ళలో ప్రతి ఒక్కరిని దాచి నడిపించి సాయం తెచ్చేయమని ఇదిగో ప్రత్యేకండి. మేము మరలా మా యొక్క గృహాలకు వెళ్ళడానికి సిద్ధపడుతుండగా ముందున్న కాలం నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.